పురంధరేశ్వరి గారు ఒక పక్కన భారతీయ జనతా పార్టీకి నాయకత్వం ఇస్తుంటే భువనేశ్వర్ గారికి తన సోదరిని చూసి ఫీలింగ్ వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే ఒక విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏంటయ్యా అంటే కుప్పంలో ఉన్న వాళ్ళ నుంచి మాట్లాడుతూ వాళ్ళతో పాపం ఆవిడ సరదాగా అన్నమాట ఇప్పుడు సంచలనమైంది. ఏంటి, మా ఆయన 35 ఏళ్ళ నుంచి మీకు సేవ చేస్తూనే ఉన్నారు కదా, ఈ దఫా ఆయన విశ్రాంతి తీసుకోమంటున్నాను, నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తాను, ఎంతమంది మద్దతు ఇస్తారు అని అడిగితే అందరూ చేతులు ఎత్తారు, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు గారికి ఎంతమంది అంటే చేతులు ఎత్తారు అందరూ, మరి నాకు అంటే అందరూ చేతులు ఎత్తారు. ఇది ఒకసారి సంచలనమైంది. ఒకసారి విందాం. మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని మేము ఉంచుందాము అనుకుంటున్నాను. ఈ ముక్కతో ఒక్కసారి కేరింతలు. అంటే చంద్రబాబు గారికి రెస్ట్ ఇచ్చి భువనేశ్వర్ గారు పోటీ చేస్తారంటే కేరింతలు ఏంటో వింత అర్థం కాల. సరే అదే అయ్యింది. ఆ తర్వాత ఆవిడ నేనేదో సరదాగా అన్నానులే అంది. కానీ ఈ సరదా కాస్త ఇప్పుడు చూసారా, బాబుని రెస్ట్ తీసుకోమని వాళ్ళు ఆవిడే చెప్పేస్తుంది అంటూ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. కానీ భువనేశ్వర్ గారు చేసినటువంటి ఈ స్టేట్మెంట్ అన్నటువంటిది కార్యకర్తలకి ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇవ్వడానికే తప్పించి ఆవిడేమి కుప్పం నుంచి పోటీ ఏం చేయబోవట్లేదు.